లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనడానికి లక్షణాలు ఏంటి? లంగ్ ఇన్ఫెక్షన్ మనం న్యూమోనియా అంటాం. ఇది మెయిన్ లోయర్ లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు. సో మనం ఇది చూస్తే పైనుంచి మనం శ్వాస తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వద్దు, ఇదంతా రెస్పిరేటరీ ట్రాక్ట్. ఎప్పుడైతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతుందో అందరికీ తెలిసిందే, జలుబు ఉంటాయి, తుమ్ములు ఉంటాయి, గొంతులో నొప్పి, జ్వరము, అలానే కఫం రావడం. దీన్ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవి సర్వసాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతుందంటే యాజ్ సచ్ మనకు శ్వాసనాళాలు లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని మనం న్యూమోనియా అంటాం. సో మనకందరికీ తెలుసు కోవిడ్ ఎంతమందిని ఎలా ఇబ్బంది పెట్టిందో. సో ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేయవచ్చు. కానీ ఎవరిలో ఇవి ఎక్కువ జరుగుతాయంటే తక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు, లేదంటే పెద్ద వయసు ఉండేవాళ్ళు, లేదంటే ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారు అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందో వాళ్ళల్లో, లివర్ ఫెయిల్యూర్లో ఉండేవాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు, క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకునేవాళ్ళు, లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు, వీళ్ళల్లో ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న దానివల్ల మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళల్లో ఈజీగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే జనరల్గా మనం చూసేది కఫంతో కూడిన దగ్గు. కఫం జనరల్గా ఏంటంటే నార్మల్గా మనకు వచ్చేది వైట్ ఉంటుంది, అలా కాకుండా ఎల్లోగా కానీ, గ్రీన్గా కానీ, రెడ్గా కానీ ఉంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అని మనం అనుకోవాలి. అలానే ఛాతిలో నొప్పి వచ్చినా, కొంచెం దూరం నడుస్తుంటే ఆయాసపడినా, దగ్గితే విపరీతంగా కఫం పడుతూ ఉన్నా, ఎక్కువ జ్వరం వస్తూ ఉన్నా, విపరీతంగా చెమటలు కారిపోతూ ఉన్నా, ఆయాసం పిల్లి కూతురు వస్తూ ఉన్నా కానీ, అంటే అన్నీ కలిసి ఉండాలి. ఉంటే అదేంటంటే లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని. ముఖ్యంగా ఏంటంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రాబబ్లీ న్యూమోనియా అనమాట. ఇలా వచ్చినప్పుడు వెంటనే మనం చాలా సింపుల్ టెస్టులు, 3 టెస్టులు అనమాట. ఛాతీది ఎక్స్రే తీసి చూసుకోవడం, కఫం టెస్ట్కి ఇవ్వడం, అలానే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి చూసినప్పుడు ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఏ రకమైన క్రిములు ఉన్నాయి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఒకసారి మనకి ఏ రకమైన క్రిములు లోపల ఉన్నాయి, వేటి వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు వాటిని ఆ క్లారిటీతో మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా తొందరగా ఇనిషియల్ స్టేజెస్లోనే మనం ఈ పూర్తిగా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.